నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటిందో లేదో అప్పుడే హస్తం పార్టీలో కుమ్ములాటలు పీక్స్ కు చేరినట్లు కనిపిస్తున్నాయి. నేతల మధ్య తీవ్ర విభేదాలు, కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే ఫైటింగ్లతో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రజల్లో చులకనవుతున్న పార్టీ ప్రతిష్ట ఈ అంతర్గత గొడవలతో మరింత దిగజారుతోందా? ఇటు చూస్తే బీఆర్ఎస్ పుంజుకుంటోందని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలతో గొడవలు పడుతున్న నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే రాబోయే రోజుల్లో కష్టమేనంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? మీనాక్షి నటరాజన్ ఎవరెవరికి క్లాస్ స్పీకర్? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. ఇంతకాలం సైలెంట్ గా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలో రోజు రోజుకు పెరుగుతున్న గొడవలను చూసి తీవ్రంగా స్పందించారు. ఆమె నేరుగా ఎమ్మెల్యేల నివాస సముదాయాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించారు. ముందుగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలిపించుకొని అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఈ గొడవలు అని నిలదీసిన ఆమె ఎక్కడెక్కడ ఎవరెవరి మధ్య విభేదాలు ఉన్నాయో పూర్తి రిపోర్ట్ తీసుకున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరులతో విడివిడిగా మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రవాణిని బలంగా వినిపించాలని ఎంపీలను ఆదేశించారు. అలాగే బీజేపీ ఎత్తులు జిత్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఈ భేటీలో కొందరు ఎంపీలు స్థానికంగా ఎదురవుతున్న నాయకత్వ సమస్యలు, సమన్వయ లోపాలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆమె విభేదాలు ఏవైనా ఉంటే బజార్న పడి పార్టీ పరువు తీయొద్దని హెచ్చరించారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా హైలైట్ అయిన అంశం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యవహారం. యాదగిరిగుట్ట దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ పై శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై మీనాక్షి నటరాజన్ శివచరణ్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని మండిపడ్డారు. దీనికి శివచరణ్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్ మాత్రం గట్టిగానే క్లాస్ స్పీకర్, విభేదాలు ఉంటే స్థానికంగా పరిష్కరించుకోవాలని పదే పదే చెప్తున్నా ఒక ఫ్లెక్సీలో ఫోటో లేదని ఇంత రాదంతం చేస్తారంటూ హెచ్చరించారు. ఈ వివాదంపై రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిని పరిశీలకుడిగా నియమించిన ఆయన ఇంకా నివేదిక ఇవ్వడంపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదం ఇంతటితో ఆగలేదు. జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ తో పాటు కొన్ని బీసీ కులాలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సొంత పార్టీ నేతలను, బీసీ కులాలను తీవ్రంగా దూషించారనే ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి జక్కిడి ప్రభాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను 3 రోజుల్లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటు నల్గొండ యాదాద్రి పరిణామాలు ఇలా ఉంటే అటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పాలకుర్తి కాంగ్రెస్ నేత టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిపై పాలకుర్తి స్థానిక కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అక్కడ ఇంకో సమాంతర రాజ్యం నడుస్తోంది అంటూ వారు ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం డబ్బున్న వారికి పదవులు కట్టబెడుతున్నారని, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 75,000కు పైగా ఎస్సీ ఓట్లు ఉన్నాయని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు అయిపోయాక తమను కరివేపాకులా తీసి పడేశారని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఝాన్సీ రెడ్డి గనక తన పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మంత్రి కొండా సురేఖ,
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న బహిరంగ విమర్శలు, యుద్ధం గురించి కూడా ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ మీనాక్షి నటరాజన్ కు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ బలం పుంజుకుంటోందని కాంగ్రెస్ నేతలే మాట్లాడటం. నిజానికి బలం పుంజుకుంటోందని వారు మాట్లాడినా బీఆర్ఎస్ ఎప్పుడు బలంగానే ఉంది. పైగా కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత పెరుగుతుండటంతో బీఆర్ఎస్ మరింత స్ట్రాంగ్ అవుతోంది. ఇదే విషయం మీనాక్షి నటరాజన్ సమావేశంలో కూడా బయటపడింది. ఆ పార్టీ నాయకులే ఈ విషయాన్ని చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న గొడవలు ఒక్కొక్కటిగా బజార్న పడుతున్నాయి. దాదాపు ప్రతి జిల్లాల్లోనూ ఏదో ఒక గొడవతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. కాళేశ్వరంతో పాటు హామీల అమలులో వైఫల్యంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు నాయకుల మధ్య గొడవతో అంతకంతకు దిగజారుతోంది. ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా రావడం కూడా కష్టమేనేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.